యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే ఒక సంస్థకి ఓ చైర్పర్సన్ ఉండు. ఆయన పేరు ఆసిఫ్ మహమ్మద్. వాడు మాట్లాడుతూ ఏమంటాడంటే, భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి సంబంధించిన ముఖ్య నాయకులకి, రాష్ట్రీయ స్వయం సేవకులకి విదేశాలకు వచ్చినప్పుడు మర్యాదలు ఇవ్వద్దు, వాళ్ళకు రెడ్ కార్పెట్ పరవద్దు అని వాడు మాట్లాడుతుండు. ఈరోజు యుఎస్ గవర్నమెంట్లో ఇలాంటి వ్యక్తులు ఉండడం కారణంగానే ఆర్ఎస్ఎస్ని ఒక ఫ్యాసిస్ట్ ఆర్గనైజేషన్ లెక్క చూస్తున్నారు. వీడు ఒక మైనారిటీ సామాజిక వర్గం, భారతదేశంలో ఉన్న మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించినోడు కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుండు. కానీ ఆర్ఎస్ఎస్ యొక్క గొప్ప చరిత్ర గురించి తెలిస్తే ఏ ఒక్కడు ఇట్లాంటి మాటలు మాట్లాడు. ఎందుకనంటే ఆర్ఎస్ఎస్ అనే సంస్థ హిందుస్థాన్ నేషనలిస్టులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ. సంఘ్ పరివార్ల సుమారు 50 నుంచి 75 సంస్థలు ఉంటాయి. ఈ దేశాన్ని కాపాడుతున్నది స్వయం సేవకులే అనే విషయాన్ని ఇట్లాంటి ఎదవలకేం తెలుస్తుంది? కాబట్టి ఇట్లాంటి పిచ్చి కూతులన్నీ కూస్తుర్రు. ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు దేశంలో ఉన్న ముఖ్య నాయకులందరూ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులే. ఆర్ఎస్ఎస్ శిక్షణా తరగతులల్లో క్రమశిక్షణని నేర్చుకొని దేశ పురోగతిలో భాగస్వామ్యులు కావాలి అని ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే. ఈరోజు నరేంద్ర మోదీ గారైనా, అమిత్ షా అయినా, రాజ్నాథ్ సింగ్ అయినా, యోగి ఆదిత్యనాథ్ అయినా, నితిన్ గడ్కరీ అయినా, ఎంత పెద్ద నాయకుడైనా కూడా సంఘంలో పనిచేసిన నాయకులే అని మనకు చాలా స్పష్టంగా తెలిసిన విషయం. అయితే ఈ నెల 29న న్యూయార్క్లో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక ప్రోగ్రాంలో ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ గారు యుఎస్లో పర్యటిస్తూ అక్కడ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అట్లాంటి వ్యక్తులకి మర్యాదలు ఇవ్వొద్దా అని ఏర్పాటు చేసిన ఒక నివేదికల ఆసిఫ్ మహమ్మద్ అనేటోడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుండు. వీళ్ళకి ఏం తెలుసు ఆర్ఎస్ఎస్ గురించి? 1971 ఇండోపాక్ యుద్ధంలో దేశం కోసం పనిచేసిన వ్యక్తులు స్వయం సేవకులు. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో పనిచేసే వ్యక్తులు, స్వయం సేవకులు ఒక రిజర్వ్ ఆర్మీతో సమానం. భారతదేశానికి 13 లక్షల మంది సైనికులు ఉంటే ఒక 7 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉర్రు. ఈరోజు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సుమారు 1 కోటి మంది ఉర్రు. వాళ్ళు కూడా రిజర్వ్ ఆర్మీతో సమానం. దేశానికి ఏదన్నా ఆపద వస్తే ముందుండే నాయకులు, ముందుండే వ్యక్తులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘులో పనిచేసే కార్యకర్తలు. అది గ్రహించకుండా ఈరోజు ఫ్యాసిస్టులతోటి పోలుస్తారా? మీ మాదిరిగా ఉన్న టెర్రరిస్టుల లెక్క మారి బాంబులు పెట్టిర్రా? ఎక్స్ట్రీమిజంని ఏమైనా ఎంకరేజ్ చేస్తుర్రా? ఒక 52 ఇస్లామిక్ దేశాలు ఉంటే కొన్ని వేల సంఖ్యల టెర్రరిస్టు గ్రూపులు ఉన్నాయి. మీ లెక్క ఎక్స్ట్రీమిజంని పెంచి పోషించట్లేదు కదా. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బాంబులు పెట్టట్లేదు కదా. సామాన్య ప్రజలను చంపట్లేదు కదా. ఏదైనా విపత్తులు వస్తే, ప్రకృతి విపత్తులు వస్తే ఎన్డీఆర్ఎఫ్కి సలహాలు ఇస్తూ వాళ్ళతో కలిసి పనిచేసి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్న సంస్థ ఆర్ఎస్ఎస్. అలాంటి ఆర్ఎస్ఎస్ సంస్థని ఈరోజు ఫ్యాసిస్టులతోటి పోలుస్తారా? ఎంత బలుపు, ఎంత అహంకారం! మీ లెక్క ఎక్స్ట్రీమిస్ట్ లెక్క మారి బాంబులు పెడితే వాళ్ళు గొప్పోళ్ళు. మానవ కళ్యాణం కోసం, ప్రపంచ కళ్యాణం కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం బతుకుతే మాత్రం ఫ్యాసిస్టులు అవుతారా? తెలివి ఉందా, తెలివి లేదా? ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈరోజు హిందూ ధర్మం, హిందూ దేశం, దేశ పురోగతి కోసం, దేశ ప్రయోజనాల కోసం అనునిత్యం పనిచేస్తున్న సంస్థని ఇలా కించపరిచేటట్టు మాట్లాడితే ఉపేక్షించకూడదు. భారతీయులందరూ ఏకం కావాలి. ఇదే రాష్ట్రీయ స్వయం సేవకుల చాలామంది మైనారిటీలు కూడా పనిచేస్తుర్రు, వేరే మతస్థులు కూడా పనిచేస్తుర్రు. ఆర్ఎస్ఎస్ ఏం నేర్పుతుందంటే నేషన్ ఫస్ట్, రిలీజియన్ నెక్స్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని నేర్పుతుంది. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పుట్టుకొచ్చిన పార్టీలు ఈరోజు దేశాన్ని ముందుకు నడుపుతున్నాయి. ఒకప్పుడు శివసేన అయినా, భారతీయ జనసంఘ అయినా, ఈరోజున్న భారతీయ జనతా పార్టీ అయినా అన్ని ఆర్ఎస్ఎస్ భావజాలంతో పుట్టినాయే. అది గ్రహించాలి. దేశం కోసం పనిచేసిన నాయకులను తయారు చేస్తుంది ఆర్ఎస్ఎస్. ఈడెవడైతే ఉండో ఆసిఫ్ మహమ్మద్ అనే వ్యక్తులు ఎవరిని తయారు చేస్తున్నారు? ఎక్స్ట్రీమిస్టులను తయారు చేస్తున్నారు. కసబ్గాన్ లాంటి టెర్రరిస్టులను తయారు చేస్తున్నారు. లష్కర్ తోయిబా, ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థలను తయారు చేస్తున్నారు ఈ ఆసిఫ్ మహమ్మద్ అనేటోళ్ళు. ఇట్లాంటి వాళ్ళని చైర్పర్సన్లుగా నియమించడమే తప్పు. దమ్ముంటే మరి ఇదే యుఎస్ గవర్నమెంట్ భారత ప్రభుత్వంతో సంబంధాలు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉందా? ట్రేడ్ డీల్స్ కుదిరించుకోకుండా ఉండడానికి సిద్ధంగా ఉందా? ఈరోజు ఆర్ఎస్ఎస్ అంటే ఫ్యాసిస్ట్ ఆర్గనైజేషన్ కాదు, మానవ కళ్యాణం కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం బతుకుతున్న సంస్థ. ఏ సమస్యలు వచ్చినా, దేశానికి ఏ సమస్యలు వచ్చినా, ప్రపంచం నలుమూలల ఏ దేశానికి సమస్య వచ్చినా కూడా ముందుండే సంస్థ ఆర్ఎస్ఎస్. కొన్ని వేల మంది త్యాగాలు చేసి కుటుంబాలను వదిలిపెట్టి స్వయం సేవకులుగా మారి, ప్రచారకులుగా మారి ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న విషయాన్ని ఏ ఒక్కరు మర్చిపోకూడదు.
వాళ్ళ త్యాగాలని గుర్తుంచుకోవాలి. ప్రజలందరూ ఆలోచించాలి. ధర్మం మీద, దేశం మీద దాడి జరిగేటట్టు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళని ఉపేక్షించకూడదని చేతులు జోడించి కోరుకుంటున్నా. జై హింద్.